హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం స్విఫ్ట్ డిజైర్ కారు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, అలాగే బండి ఇంజిన్ ఆయిల్ ఎలా చూడాలి, అలాగే గేర్లు ఎలా వేయాలి, అలాగే చిన్న చిన్న టిక్స్ అనేవి ఈరోజు మీకు చెప్తాను. నా టిక్స్ అన్ని నేర్చుకొని చూస్తే మీకు ఆల్మోస్ట్ వీడియో వరకు చూస్తే మీరు 10 రోజులు 15 రోజుల్లోనే కార్ డ్రైవింగ్ నేర్చుకొని ఎవరి సపోర్ట్ లేకుండా మీరు కార్ జర్నీ చేయొచ్చు. ఓకే, ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాకు ఎంతో బూస్టింగ్ ఇచ్చి మరొక వీడియోకి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ముందుగా వీడియోలోకి వెళ్దాం. చలో, మనం ఈరోజు ఈ స్విఫ్ట్ డిజైర్ కారు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, గేర్లు వెలగేయాలి, అది ఆటో గేరు ఎలా స్టార్ట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇది స్విఫ్ట్ డిజైర్ కార్ కొత్త మోడల్. ఓకే గైస్, ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు లాక్ ఆల్రెడీ మీకు ప్రతి వీడియోలో చెప్తుంటాను. లాక్ బటన్ కంపల్సరీగా లాక్ ఆన్లో, అది లాక్ తీయడం. లాక్ తీసేటప్పుడు రెండు సార్లు నొక్కితే అన్ని లాకులు కంప్లీట్గా వస్తాయి. ఒకసారి నొక్కితే ఓన్లీ డ్రైవర్ లాక్ వస్తుంది. ఇప్పుడు మనం లాక్ తీసాం కదా, ఇప్పుడు కార్లోకి లోన్కి వెళ్తున్నాం. చూడండి, ఇది స్విఫ్ట్ డిజైర్ ఆటో గేర్ కార్ అన్నమాట. ఇది స్విఫ్ట్ డిజైర్ ఆటో గేర్ కారు మీకు చాలా ఈజీగా ఉంటుంది డ్రైవింగ్కి. ఇప్పుడు ముందుగా మీకు ప్రతి కార్లో చెప్తూ ఉంటాను. యాక్చువల్గా సీట్ అడ్జస్ట్మెంట్, కారు ముందుగా డోర్ తీసే ముందు సీట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కంపల్సరీగా మీకు ఇది గమనించండి. సీటు మీరు పొడవున్నా పొట్టుకున్నా ఈ సీట్ ఉంటుంది కదా, ఈ సీట్ కింద ఈ రాడ్ అనేది ఉంటుంది. ఈ రాడ్ ఎలాగంటే ముందుకి, ఎలాగంటే బ్యాక్కి వస్తుంది. ఇది మీ సీట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు మెయిన్ డ్రైవింగ్ సీట్లో కూర్చోక ముందే సీట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత పాయింట్కి వెళ్దాం. ఇప్పుడు మనం కార్లోకి వెళ్తున్నాం. ఇలా కూర్చున్నాం కదా, ఈ పొజిషన్లో మనకు సీట్ ముందుకు అయిపోయింది కాబట్టి కొంచెం ఇలా వెనక్కి పెట్టుకుంటే మన బాడీ కొంచెం వెనక్కి వెళ్తుంది. ఇలాగ వెళ్ళగానే ఆటోమేటిక్గా మన డోర్ అట్లా ఉంటుంది కదా, డోర్ కంప్లీట్గా వేసుకోవాలి. తర్వాత రెండో పాయింట్, సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సీట్ బెల్ట్ పెట్టుకొని తర్వాత మూడో పాయింట్, ఇప్పుడు మనము ఆటో గేర్ కదా, యాక్చువల్గా ఆటో గేర్లో మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆటో గేర్ ఆల్రెడీ ఆర్ వేస్తే ఫ్రంట్కి, ఎన్లో అయితే నోటరు, ఎండి ఉంది కదా అది ఫ్రంట్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది మీరు అందరూ గమనించండి. మరోసారి చెప్తాను చూడండి. ఆర్ అయితే బ్యాక్కి, ఎన్ అయితే సెంటర్లో నోటర్లో ఉంటుంది, ఎండి అయితే ఫ్రంట్కి ఫ్రెండ్స్. అది మనం మార్చుకోవచ్చు. ఎండి అనేది కూడా సెక్షన్ కింద మార్చుకొని పెట్టుకోవచ్చు. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ లాకు, ఇప్పుడు ఈ బండి మాత్రం బటన్ కాదు, మీకు అందరికి తెలుసు కదా, కొన్ని వెహికల్స్కి బటన్ వస్తున్నాయి. ఇది లాక్ ఇక్కడ పెట్టాలి. లాక్ ఇలా పెట్టిన తర్వాత ఆల్రెడీ కింద చూసారా, కింద ఆల్రెడీ బ్రేక్ మీద కాలు పెట్టి ఒక స్టెప్ తిరిగామనుకోండి, ఇంకొక స్టెప్ తిప్పితే అప్పుడు ఇంజిన్ ఆల్మోస్ట్ ఇంజిన్లోకి వస్తుంది లైటింగ్ అంతా. మీకు క్లచ్ మూసేటప్పుడు క్లచ్ అలాగా ఉండదు. ఇప్పుడు ఈ తాళం ఉంది కదా, తాళం తిప్పాలి. ఇప్పుడు తాళం అలా తిప్పిన తర్వాత, తాళం తిప్పుతాడు కంపల్సరీగా మనం బ్రేక్ మీద కాలు ఉంటేనే, అది చూసారు కింద మూమెంట్ ఇస్తున్నాను, బ్రేక్ మీద కాలు ఉంటేనే కంపల్సరీగా స్టార్ట్ అవుతుంది. బ్రేక్ మీద కాలు లేకపోతే స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు బండి ఆల్మోస్ట్ న్యూట్రల్లో ఉంది, చూసారు కదా, న్యూట్రల్లో ఉంది. హ్యాండ్ బ్రేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ బ్రేక్ అనేది ఉంటుంది, చూసారా హ్యాండ్ బ్రేక్. ఇది హ్యాండ్ బ్రేక్ కంపల్సరీగా చాలామంది మర్చిపోతుంటారు. ఆ టైంలో మన స్క్రీన్లో సింబల్ వస్తుంది చూడండి. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ ఆల్రెడీ తీసాం కదా సరిపోయింది. ఇప్పుడు సింబల్ వస్తుంది చూడండి, హ్యాండ్ బ్రేక్ వేసామని. అక్కడ రెడ్ సింబల్ వచ్చింది చూసారా. రన్నింగ్లో మీరు మర్చిపోతే ఇన్ కేస్ అది హ్యాండ్ బ్రేక్ సింబల్ అన్నమాట. ఫస్ట్ అది మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా. చూడండి, హ్యాండ్ బ్రేక్ తీసేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అది సింబల్. ఓకే, కార్లో కూర్చున్న తర్వాత ఏ విధంగా చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ వేసుకోవాలి. మీ ప్రతి కార్లో కూడా ఒకేలా ఉంటుంది చూడండి. ఏసీ ఆల్రెడీ ఇక్కడ ఏసీ అని ఉంది కదా, ఫస్ట్ ఏసీ ఆ బటన్ ఆన్ చేసుకోవాలి. 1 పాయింట్, మనం ఎర్లీ మార్నింగ్ బండి చాలా రోజులు పెట్టి తీయలేదు అనుకుంటే 2 పాయింట్ పెట్టుకొని ఒక్కసారి ఏసీ పెట్టుకున్న తర్వాత ఇండోస్ అన్నీ తీసేయాలి. ఎందుకంటే లోన ఎప్పటి నుండి ఉన్న గాలి అనేది ఉంటుంది. మొత్తం ఇండోస్ అన్నీ 4 ఇండోస్ కూడా తీసేసి ఏసీ అనేది 2 పాయింట్లో పెట్టుకొని మనం ఆల్మోస్ట్ రన్ అవ్వాలి. ఇది ఆల్రెడీ గ్రీను రెడ్ ఉంది కదండి, మీకు అందరికీ తెలుసు. ఇది ఇందులో ఉంటే గ్రీన్లో ఉంటే కూలింగ్, మీరు ఇలా రెడ్లో పెట్టుకుంటే ఇది హీటర్ అనమాట. హీటర్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా ఏసీ ఆపేయాలి. తర్వాత ఇక్కడ పాయింట్ చూడండి, ఇది మనకు ఎదురుగా వచ్చే గాలి, ఏసీ అంతా ఎదురుగా వస్తుంది. మనం పూర్తిగా మన వైబ్రేకి వెళ్ళాలనుకుంటే ఈ చివర పెట్టించుకోవాలి. వైబ్రేకి గ్లాస్ మబ్బు అయిపోయినా, లేకపోతే మంచు ఎక్కువ పడిపోయినా, వర్షం ఎక్కువ పడినా ఈ గ్లాస్ అనేది ఇలా పెట్టుకోవాలి. లేదు గ్లాస్ వద్దు, మన కార్లో కూర్చుంటేనే చలిగా ఉంది అనుకుంటప్పుడు
మన సైడ్ పెట్టుకోవాలి హీటర్ ఆన్ చేసి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు హీటర్లో చూపిస్తున్నాను, పదండి కూలింగ్లోకి వెళ్దాం. ఇది రెడ్ నుండి తిన్నగా బ్లూలోకి తెచ్చేయాలి. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. రెడ్ నుండి బ్లూలో తెచ్చేయాలి. బ్లూ తెచ్చిన తర్వాత ఇక్కడ ఏసీ ఉంది కదా, ఏసీ బటన్ ఇలా ఆన్ చేయాలి. ఇప్పుడు ఏసీ ఆన్ అయింది. రెండో పాయింట్, ఇప్పుడు మనకి కూలింగ్లో 2 పాయింట్లు ఉంది కదా, ఇది కూడా ఆల్మోస్ట్ మన ముఖానికి తగులుతుంది. ఇది ఇందులో పెట్టామనుకోండి, ఈ మార్క్లో మన ముఖానికి తగులుతుంది అండ్ కాలుకు వస్తుంది. ఇలా పెట్టామనుకోండి ఏదో ఒక పక్క, ఇలా పెట్టామనుకోండి మీకు సింబల్ బట్టి ఏ పక్క అనేది మీకు తెలుస్తుంది. లాస్ట్ క్లైమాక్స్లో ఇలా పెడితే డైరెక్ట్గా వైబ్రేట్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకే, మనకి ఎక్కువ జర్నీలో మనకు అవసరం కాబట్టి ఇక్కడ సింబల్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి. ఏసీలో 2లో పెట్టుకోవాలి. చాలామంది ఏసీ పెంచు 4 3 అని పెట్టి 4 వరకు పెట్టేస్తారు. చూసారా సౌండ్ గీమంటుంది. అందువల్ల ఉపాయం లేదు ఫ్రెండ్స్. కంపల్సరీగా 2లో పెట్టుకుంటే ఏసీ ప్రశాంతంగా 5 నిమిషాల్లో కూల్ అవుద్ది. ఓకే, మీకు ఎంతవరకు ఏసీ గురించి చెప్పాను. ఇప్పుడు మనం గేర్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్, ఇది స్విఫ్ట్ డిజైర్ కారు ఆటో గేర్. సపోజ్ చూడండి, ఫస్ట్ గేర్ వేస్తాను. యాక్చువల్గా ఈ విధంగా డీలో పెట్టి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూసారు కింద కాల్ చూడండి, ఇలాగైనా వదిలితే బండి మూవ్ అయిపోద్ది. ఆల్మోస్ట్ బండి మూవ్ అయిపోతుంది, చూసారా? అదనమాట. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే మీరున్న పొజిషన్ చూసుకొని కంపల్సరీగా ఇంకా స్టార్ట్ అవుదా అన్న టైంలోనే ఇప్పుడు గేర్ ఇలా ఉంది కదా, మనం గేర్ వేసాం కదా, ఫస్ట్ గేరు న్యూట్రల్ చేసుకోండి. న్యూట్రల్ అయిపోయింది అంటే బండి ఇంక మనం ఇంకా ప్రస్తుతానికి ఆపుతున్నాం కాబట్టి మీకు చెప్తున్నాను కాబట్టి ఇలా ఆపాను. మన రివర్స్ అయితే ఇలా అనాలి. 6లో పెట్టుకోవాలి. 6లో పెట్టుకున్న తర్వాత చూడండి బండి వెనక్కి వెళ్తుంది. కంపల్సరీగా మీరు క్లచ్ అనేది వెనక ముందు క్లచ్ కాదు, బ్రేకు గేర్ వేయగానే బ్రేక్ వదిలితే బండి మూవ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కానీ మీరు చాలా బండి తోలుతప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గేర్ కూడా రివర్స్ గేర్ అండ్ ఫ్రంట్ గేర్ వేసేటప్పుడు కూడా బ్రేక్ మీద కాలు ఉంటేనే గేర్ పడుతుంది. ఒకవేళ మీరు కారు ఎక్కి సీట్లో ఉండి గేర్ వేస్తారనుకోండి పడదు. ఒకవేళ పడినా సౌండ్ వస్తుంది కికి అని. అది మీకు ఇట్ ఈస్ శాంపుల్గా చూపిస్తాను చూడండి. నేను అక్కడ బ్రేక్ మీద చూసారు ఇక్కడ కిందని ఈ 2, ఒకటి బ్రేకు ఒకటి యాక్సిలేటర్ 2 కూడా తీస్తాను కాలు. ఇప్పుడు గేర్ వేస్తాను, ఫస్ట్ గేర్. ఓకే, గమనించండి, చూసారు సౌండ్ వస్తుంది చూసారా? ఇప్పుడు నేను యాక్సిలేటర్ ఇస్తాను చూడండి, కాలుగా చూడండి. అయినా బండి వెళ్ళదు, రేజ్ అయిపోతుంది కానీ బండి వెళ్ళదు. కంపల్సరీగా మీరు ఈ టిక్స్ అనేది మర్చిపోకండి. ఆటో గేర్ అనేది న్యూట్రల్ ఇలా పెట్టుకొని కంపల్సరీగా మీరు చూడండి, కాలు కింద చూడండి బ్రేక్ అనేది ఇలా వేసి అప్పుడు మనం ఒక గేర్ అనేది వేస్తే ముందుకు బండి మూవ్ అవుతుంది. అలాగే రివర్స్ కూడా అంతే. రివర్స్ కూడా సేమ్, బ్రేక్ మీద కాలు ఉంటేనే బండి ఫ్రంట్కైనా ముందుకైనా గేర్ పడుతుంది, మూవ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ టిక్స్ మర్చిపోకండి. చాలామంది కొంతమంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఈ వీడియో. తెలియక చాలామంది కూర్చొని గేర్ వేసేస్తారు, బండి మూవ్ అవ్వదు. అది ప్రాబ్లం. ఓకే, కంపల్సరీగా ప్రతి గేర్ వేసేటప్పుడు కూడా బ్రేక్ మీద కాలు ఉండాలి. అలాగే మన ఈ గేర్ వేసేటప్పుడు వల్ల మనము గేర్ మీద కాలు తీయగానే బండి ముందుకి మూవ్ అవుతుంది. ఇప్పుడు వరకు గేరు సమస్య వచ్చింది కదా, మీకు ఆల్మోస్ట్ హ్యాండ్ బ్రేక్ కూడా చెప్పాను మీకు. ఇప్పుడు మనం ముందుగా ఏసీలోకి వెళ్దాం. ఇప్పుడు మన ఏసీ ఇది ఉంది కదా, నా ఏసీ మాకు వద్దు ఆపేసుకోండి, క్లోజ్ చేసేయండి కొంతమంది అంటుంటారు. ఆ టైంలో మనకు ఇలా తిప్పుకొని మనకు పెట్టుకోవచ్చు. కొంచెం క్లోజ్ చేసుకోవాలంటే క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇటు అటు తిప్పుకునే ఆప్షన్ ఉంటుంది, మీరు అందరూ గమనించండి. ఇటు అటు ఈజీగా తిప్పుకోవచ్చు. లేదు మనం వర్షంలో వెళ్తున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది, ఎదుటి వాళ్ళకి మన కారు కనబడుతుందో లేదో అనుకుంటప్పుడు మనకి ఇది ఇక్కడ చూసారా, ఇది రెడ్ సింబల్ ఉంది కదా, ఇది పార్క్ లైట్ మాట. ఇది ఇలా ఆన్ చేస్తే మొత్తం అన్ని దగ్గర లైట్లు కూడా ఈ విధంగా స్క్రీన్లో సింబల్ వస్తుంది చూసారా. ఈ విధంగా అన్ని లైట్లు కూడా మనం రన్నింగ్లో వెలుగుతాయి. ఇది మనం రన్నింగ్లో ఎక్కువ వర్షం ఉంటప్పుడు, అలాగే మనం స్పీడ్గా వెళ్తేప్పుడు, మంచు పడేటప్పుడు ఇది కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. అది యూజ్ చేసుకుంటే మన 4 రోడ్లు, మన నాలుగు పక్కల ఉన్న వాళ్ళకి మన లైట్ కనబడుతుంది. ఇది మనకు కావస్తే వేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేయడమే, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఇలా ప్రెస్ చేపిస్తే మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇంకొక దానికి మనం వెళ్తున్నాం, మీకు చూపిస్తున్నాం చూడండి. చాలామందికి ఇక్కడ స్క్రీన్ పైన మన స్టూరింగ్ ఉంది కదా, స్టూరింగ్ పైన ఇది ఇక్కడ సిస్టమ్ సౌండ్
ఇలా పైకి మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది సౌండ్ అన్ సౌండ్ ఉన్నది. ఇది నెక్స్ట్ పాటలకైనా ఏదైనా ఇది ఇక్కడ మన ఫోన్ ద్వారా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? కిందకు చూడండి, ఇక్కడ ఈ ఫోను బ్లూటూత్ అలాగే ఫోను మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఉన్నది. ఇది మన స్పీకర్లో రన్నింగ్లో ఆపాలనుకుంటే ఇది నొక్కిస్తే ఆగిపోద్ది సౌండ్ సిస్టమ్. ఇదంతా సౌండ్ సిస్టమ్కి, ఇదంతా మన ఫోన్ కనెక్ట్ చేయడానికి ఫోన్తో మాట్లాడుకోవడానికి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. రెండో పాయింట్, ఇప్పుడు వరకు మీరు స్క్రీన్లో చూశారు కదా, ఇదంతా స్క్రీన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు వరకు ఏ ప్రాబ్లం లేదనుకోండి ఇలా ఉంటుంది. సపోజ్ హ్యాండ్ బ్రేక్ తీసేస్తుంది చూడండి, సీట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదు కాబట్టి సీట్ బెల్ట్ సింబల్ చూపిస్తుంది. యాక్చువల్గా సీట్ బెల్ట్ పెట్టుకోలేనప్పుడు రన్నింగ్లో మనం పెట్టుకోలేదంటే ఆ విధంగా సింబల్ వస్తుంది, అది గమనించుకోండి. తర్వాత ఇది హ్యాండ్ బ్రేక్ వేస్తానని చూడండి, హ్యాండ్ బ్రేక్ వేస్తే ఈ సింబల్ వస్తుంది. ఏదైనా బండిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇక్కడ సింబల్స్ వస్తుంటాయి, అవి మీరు గమనించండి. మీకు తెలియకపోతే మీ ఆ టైంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడగండి, లేకపోతే మెకానిక్ అయితే తీసుకెళ్ళండి. ఒకవేళ ఇన్ కేస్ మనం న్యూట్రల్ చేయాలనుకోండి, మన స్పీడ్ ఎంత ఉందో, ఇక్కడ మనం ఎన్ని కిలోమీటర్ తిరుగుతాం అది స్పీడ్ చేయాలనుకుంటే ఇవన్నీ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఆప్షన్స్ 2 ఉన్నాయి, అవి మీకు తెలిసినంత వరకు మీకు నొక్కుతుంటే ఆటోమేటిక్గా అవి సెట్ అయిపోతాయి. ఇంకోటి, మన లాంగ్ జర్నీలో చాలామంది 120, 140 వెళ్తారు, అలా వెళ్ళకూడదు. మ్యాక్సిమం స్విఫ్ట్ డిజైర్ ఎప్పుడైనా సరే 80లో వెళ్తే మంచి మైలేజ్ వస్తుంది. అలాగే తప్పని పరిస్థితుల్లో 100 వెళ్తే పర్వాలేదు, కానీ అంతకంటే వెళ్ళకూడదు. ఈ మధ్యకాలంలో రోడ్డు మీద కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. దయచేసి తప్పుగా అనుకోకండి, వీడియో దయచేసి లాస్ట్ వరకు చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. తర్వాత పాయింట్, ఇప్పుడు మనం కారు ఉంది కదా, చాలామంది ఇండస్ డౌట్, ఇప్పుడు మన మిల్లర్ ఉంది కదా, ఆ మిల్లరు మనం ఎడిస్టిమేట్ చేయాలంటే గ్లాస్ దింపి ఈ విధంగా గ్లాస్ దింపి ఇలా తిప్పడం చేస్తారు, కానీ అలా చేయొద్దు. ఇలాగ ఆ ఇండో వేస్తూ సపోజ్ ఇండో ఇలాగ వేస్తాము, ఇక్కడ మీకు చిన్న టిక్స్ అనమాట, చాలా చిన్న పని. ఇక్కడ మనకు ఒకటి ఉంటుంది చూడండి, ఇక్కడ మనకి RL అంటే R అంటే రైట్ సైడు, L అంటే లెఫ్ట్ సైడు. ఇప్పుడు సపోజ్ R సైడ్ ఇలా తిప్పుతాము, తిప్పి మనకి ఎలా కావాలంటే అలాగా చూడండి, ఈ మిల్లర్ అటు వెళ్తుంది చూసారా, ఎలా కావాలంటే అలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏ పక్క కావాలంటే ఆ పక్క మీరు ఆటోమేటిక్ తిప్పారనుకోండి, మీకు తెలియకపోయినా ఆటోమేటిక్ ఒకసారి తిప్పితే అది మనకు అలవాటు అవుతుంది. ఎంతలో కావాలి, లేకపోతే కిందకి కావాలి, టైర్లో గాలి ఉందా లేదు చూడాలనుకుంటే కిందకి, మనకి పైకి పెట్టుకుంటే కొంచెం నీట్గా కనబడుతుంది అనుకుంటే పైకి. ఓకే, ఈ విధంగా రైటు లెఫ్ట్ మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మనకి యూజ్ లేనప్పుడు మనం మధ్యలో పెట్టుకోవడమే, కంపల్సరీగా ఇది పాయింట్ మధ్యలో పెట్టుకోవడమే. ఓకే, మీకు ఇండస్ స్పెషల్గా చాలామంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా ట్రబుల్ అవుతుంది. ఎందుకంటే నేను నా అనుభవంతో చెప్తున్నాను, చాలామంది చిన్నపిల్లలు పాపం అలాగా తీస్తూనే ఉంటారు ఇండస్ అని, అలాగే డోర్లని. మీకు ఇబ్బంది లేకుండా ఇదిగో ఇది ఉంది చూసారా, ఇది లాక్ తీయడం, ఇది లాక్ వేయడం, ఇది సెంట్రల్ లాక్ అయిపోద్ది అన్నమాట. ఇది నొక్కితే ఫస్ట్ బటన్. మీకు సింపుల్గా చెప్పాలంటే తాళం వేసినట్లు ఒక సింబల్, తాళం తీసినట్లు ఒక సింబల్ ఉంటుంది. ఆ విధంగా తాళం తీయాలనుకుంటే ఇది సింబల్ నొక్కుతారు, తాళం వేసేయాలనుకుంటే ఆ డోర్ లాక్ పైకి నొక్కితే డోర్ లాక్ అయిపోద్ది. నెక్స్ట్ మీకు ఇవన్నీ మీకు తెలుసు కదా, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ పక్కన ఉన్నది గ్లాస్ దిగుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న గ్లాసు, ఈ 2 కూడా బ్యాక్ సైడ్వి. అన్నీ మనం రెండోసారి దింపుకోవచ్చు, రెండోసారి లేపుకోవచ్చు. ఓకే, మనకి ఇంకో క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు, బాబు నువ్వు గ్లాసులు డోర్ చేసావా లేదా అని. చేయలేదు, అప్పుడు మనకు తెలీదు ఏం చేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, అప్పుడు ఇక్కడికి వెళ్ళి ఈ గ్లాసెస్ ఉన్నది కట్ ఆఫ్ అని ఉందన్నమాట చూసారా, ఇది ఈ గ్లాసెస్ మన లాక్ అన్లాక్ పక్కనే ఒక గ్లాస్ సంబంధించిన డోర్ ఉంటుంది, అదే ఏంటంటారంటే దాన్ని స్విచ్ ఉంటుంది. స్విచ్ ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా మన గ్లాసులు ఇంకేవి కూడా రావు. అది ఆల్రెడీ బటన్ క్లోజ్ చేస్తాను అనమాట నేను. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు నొక్కుతుంటాను, ఏ సైడ్ కూడా బటన్ ఓకే అవ్వదు, ఓన్లీ డ్రైవర్ సీట్ దగ్గర తప్ప, డ్రైవర్ పక్కన ఉన్న గ్లాస్ తప్ప ఇంకే గ్లాస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీగా మన బండి స్టార్ట్ చేసి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా తీసేస్తాం చూసారా, తీస్తాను. ఇప్పుడు ఏం కావాలన్నా ఏ డోర్ కావాలన్నా వస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్. ఓకే, ఈజీగా అది ఆ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగా మనకు తెలిసినంత వరకు మనం చెప్తాం, చాలామంది తెలియదని నేను అనట్లేదు, కానీ ఇలాంటి చిన్న టిక్స్ చెప్తే మనకు తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని. ఇప్పుడు వరకు మీకు ఇండస్ట్రీ ఎలాగ చేయాలి, మిల్లర్ ఎలాగ చేయాలి మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, చాలామంది అనుకుంటారు లాక్ అన్లాక్ అయిందని ఎలా తెలుస్తుంది అని. ఇక్కడ బటన్ చూసారా, ఇక్కడ బటన్ సపోజ్ ఇది ఉంది కదా, నొక్కగానే ఇలా వస్తుంది రెడ్. ఓకే, ఇది ఇలా నొక్కగానే లాక్ అయిపోద్ది. ఇవి కంపల్సరీగా 4 డోర్లు కూడా ఇది బ్లాక్గా కనబడాలి, రెడ్ సింబల్ అనేది లోనికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. ఇప్పుడు చాలామంది మన సైడ్ వేసి ఆపించుకోవాలనుకోండి, చూడండి ఇది ఆల్రెడీ ఏసీ ఆన్లైన్ ఉంది బండి.
ఇది ఏసీ ఆపుకోవాలనుకుంటే ఇది ఇలా డౌన్ దింపితే మన సైడ్ ఉన్న ఏసీ మిల్లర్లో నుండి ఏసీ రాదు. వైట్గా ఉన్న సింబల్ని కింద పెట్టుకోవాలి. మనకు కావాలనుకున్నప్పుడు ఎంత కావాలో అంత మనం పెట్టుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇదే విధంగా ఆప్షన్ ఉంటుంది. మనకి ఏసీ ఎక్కువ తగిలేస్తుంది మొఖానికి అనుకుంటే ఇది ఆ సైడ్ తిప్పితే గ్లాస్ సైడ్ వెళ్తుంది. మరి గ్లాస్ సైడ్ వెళ్ళే ఎక్కువ ప్రమాదమే, ఎందుకంటే గ్లాస్ ఎక్కువ కూల్ అయిపోయి మబ్బుగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనకి ఈ మిల్లర్లో వచ్చే వెహికల్స్ ఏవి కూడా కనపడవు. అందుకే మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తక్కువగా ఏసీ పెట్టుకొని మనకి అనుకూలంగా పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, రెండో పాయింట్కి వద్దాం. ఈ విధంగా అయింది కదా ఇప్పటి వరకు. సేమ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకేలాగా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ గేర్ చెప్పాను, తర్వాత ఇవన్నీ చెప్పాను. కొంతమందికి ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నది అనేది తెలియకపోవచ్చు. అది తెలియని వాళ్ళకి తెలియదు కదా ఎలాగా కొత్తగా. ఇదంతా తెలుసుకోవడానికి కోసం మీకు ఒక వీడియో చూడండి. కిందన మనకి కనబడుతుంది చూసారా, ఇక్కడ మనం స్పెన్ డ్రైవర్ పెట్టుకోవచ్చు, కేబుల్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మెమరీ కార్డ్ టైప్లో మీకు సింబల్ ఇచ్చాడు. ఈ సింబల్ మనం ఇలా లేపుకోవాలి. మనకు తెలియదు, అది క్లోజ్ చేసి ఉంటుంది. అది మనం అనేది ఇలా లేపుకోవాలి. ఇలా లేపుకుంటే రెండు విధాలుగా మనం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఛార్జింగ్ పాయింట్. సేమ్ అలాగే పక్కన ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. మనం తెచ్చుకున్న పిన్ను ఇందులో పెట్టుకొని మనం ఏం కేబుల్ కావాలంటే ఆ కేబుల్ మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కొంతమంది సార్లు బాబు బానెట్లో కొన్ని వస్తువులు ఉన్నాయి తీయమంటారు. అంటే మన బండి పేపర్స్ ఉంటాయి, అది బానెట్ ఏరియాలో ఉంటుంది అన్నమాట. చాలామందికి తెలుసుకోండి, తెలియని వాళ్ళకి తప్ప మనకి తెలిసిన వాళ్ళకి చాలామంది తెలుసు. కానీ బానెట్ ఎక్కడ ఉంటుంది అనేది ఫస్ట్ టైం నేనైనా కార్ చూస్తే నాకు తెలియదు కదా, అందుకోసం ఈ ఏరియాలో బానెట్ ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయి. ఓకే, ఇది ఇలా క్లోజ్ అయిపోద్ది. ఓన్లీ ఎలాగంటే లాక్ వస్తుంది, ఎలాగంటే క్లోజ్ అయిపోద్ది ఫ్రెండ్స్. అలాగే మనం అటు సైడ్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, ఇటు సైడ్ కూడా వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు. ముందుగా ఇంతవరకు అయింది వీడియో. ఇంకొక చిన్న డౌట్ ఉంది, అది కూడా మీకు చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే మీకు చూపిస్తున్నాను, ఇక్కడ మనది లైట్ అడ్జస్ట్మెంట్ లాంగ్ జర్నీ వెళ్తేప్పుడు, లోకల్గా వెళ్తేప్పుడు, విలేజ్లో వెళ్తేప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం లోకల్గా లాంగ్ వెళ్తేప్పుడు మన లైట్ ఎక్కువ ఫోకస్ కావాలంటే 3rd వరకు పెట్టుకోవాలి. లేదు తక్కువ ప్రాసెస్ కావాలంటే 2 వరకు, అలాగే 1 వరకు, 0 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎటు కావాలంటే మీకు ఆటోమేటిక్గా నేను చెప్తే కాదు, మీకు ఆటోమేటిక్గా రన్నింగ్లో అది ఇటు తిప్పితే లైట్ మీకు ఆల్మోస్ట్ అది చూపిస్తుంది అన్నమాట. అందులో మీకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ముందుకు వెళ్దాం. నెక్స్ట్ మనం బ్యాక్ సీట్కి వద్దాం. బ్యాక్ సీట్లో ఏమో జరుగుతుందో మీకు తెలియాలి కదా. యాక్చువల్గా బ్యాక్ సీట్లో కూడా ఏసీ పాయింట్ ఉంటుంది, అలాగే ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలుసు కదా, ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ బ్యాక్ సీట్లో కూడా ఉంటుంది. తర్వాత ఏసీ కూడా కొంతమంది కాల్ దగ్గరికి ముఖానికి తగలాలని ఇక్కడ కూడా కంపెనీ అతను పాయింట్ ఇచ్చాడు. అది రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఉంటుంది. ఈ రెండు మనం ఆల్టరేషన్ చేసి పెట్టాలి. ఇది ఇటు సైడ్ అది లెఫ్ట్, ఇటు సైడ్ రైటు. ఇక్కడ మనం మార్జిన్లో రైట్లో కట్ట పెడితే ఇద్దరికి కూడా కరెక్ట్గా తగులుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ప్రతి ఒక్కది మర్చిపోవద్దు, ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ చేసుకోండి. కొంతమంది ఇద్దరే ఉంటారు కారులో, ఆ టైంలో సెంటర్ది మనకి చేపెట్టుకుని బోనెట్లా ఒకటి ఉంటుంది, అది మీరు పెట్టండి సార్ అంటే మనల్ని అడిగారు అనుకోండి, అప్పుడు మనం చెప్పాలన్నమాట. కొంతమంది తెలీదు, ఇది తెలియని వాళ్ళకి ఇది మన వీడియో తెస్తున్నాం కాబట్టి. ఇది మనం ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, అలాగే మన మొబైల్స్ ఇక్కడ పెట్టుకోవడానికి, అలాగే ఇలా హ్యాండ్ ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అలా అవసరం లేదు 4 నెంబర్స్ కూర్చుంటారు, 3 నెంబర్స్ కూర్చుంటారు అన్న టైంలో ఇది ఫుట్ లోనికి పెట్టేసుకొని ఇలా నొక్కేయడమే ఫ్రెండ్స్. ఓకే, మీకు అందరికీ ఈ విధంగా ఉంది వీడియో. నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. ఇంతవరకు బండి ఎలా స్టార్ట్ చేయాలి అన్ని విధాలుగా చెప్పాం కదా. మస్ట్ మనం బానెట్లో కూర్చుంటప్పుడు ఏమైనా కనబడలేదు అనుకుంటప్పుడు లైట్ వేయాలనుకుంటే ఇది నొక్కితే లైట్ వేయలేదు ఆటోమేటిక్గా. కానీ కంపల్సరీగా లైట్ అనేది ఆపేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే నైట్ టైము ఒక లాన్లో ఉంటే బ్యాటరీ డౌన్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు కూడా చిన్న టిక్సే మనం నేర్చుకోవాలి ఇందులో. ఇప్పుడు మనం బానెట్ ఎలా లేపాలి, ఆయిల్ ఎలా చూడాలి, ఆయిల్ కొట్టాలంటే అది ఎలా లేపాలి మీకు చెప్తాను చూడండి. ఇక్కడ మీకు డిక్కీ సంబంధించిన సింబల్ ఉంటుంది మన డ్రైవర్ సీట్ దగ్గర. ఇది ఒకటి డిక్కీ సింబల్, ఫస్ట్ సింబల్ డిక్కీ సింబల్, రెండో సింబల్ ఆయిల్ కొడుతామంటే రెండో సింబల్ లేకపోతే ఆటోమేటిక్గా వెనకది లేస్తుంది. ఇప్పుడు మీరు బానెట్ విషయం కూడా చెప్తాను. ఇది బానెట్, ఇది పట్టుకొని ఈ విధంగా ఇలా పట్టుకొని లాగితే ఆటోమేటిక్గా బానెట్ కూడా పైకి వస్తుంది. ఇది మన ఆటో గేర్కి ఏంటంటే ఓన్లీ ఎక్సైటర్ బ్రేక్ ఉంటుంది, అంతకంటే ఇంకేమీ ఉండదు. గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. అలా వెళ్తూ మీకు వెనకతలు డిక్కీ సంగతి కూడా చూపిస్తాను. ఓకే, కొంతమంది డిక్కీ తీయమ్మా లాక్ తీసి ఉన్నది డిక్కీ తీయ అన్నారనుకోండి, జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, కొంచెం మెత్తగా తగులుతుంది చూడండి. ఇలా పెట్టి చెయ్యి ఇలా పెట్టగానే మెత్తగా తగులుతుంది. ఎక్కడ అని ఇలా చూస్తే మెత్తగా తగిలే పాయింట్స్ 3 ఉంటాయి. ఇలా కనగానే మొత్తం డిక్కీ ఈ విధంగా బయటకు వస్తుంది. ఓకే, చూసారు కదా.
డిక్కీ ఎలా పైకి వచ్చిందో ఇందులో డిక్కీలో సామాన్లు పెట్టవచ్చు, లేకపోతే లోన మనకి ఈ విధంగా పెట్టిన తర్వాత లోన్ టైరు అన్నీ అందులోనే ఉంటాయి. ఓకే, అంతప్పటి వరకు మీకు వీడియో అర్థమైంది కదా. ఇంకోటి ఏంటంటే మీకు వీల్ క్యాప్ ఎప్పుడైనా సపోజ్ ఊడిపోయింది అనుకోండి, వీల్ క్యాప్ ఈ విధంగా ఊడిపోయింది అనుకోండి, ఈ విధంగా ఉంటుంది. మనం గాలి ఉన్నదో లేదో కొన్ని టైంలో ఇబ్బంది పడితే ఆ టైంలో వీల్ క్యాప్ తీసి పెట్టుకుంటే గాలికి చాలా బాగుంటుంది. మనకి మీకు అందరికి తెలుసు కదా, ఇందాక మనం ఆయిల్ పాయింట్ అక్కడ లాగితే వస్తుంది. ఇక్కడ ఇది తీసిన తర్వాత ఇంకో కప్పు ఉంటుంది, అది కూడా మనం లూజ్ చేసి మళ్ళీ ఆయిల్ కొట్టిన టైట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం కారు లోన్ ఉన్న ఏం చేయాలని చూసాం కదా. ఇప్పుడు కొంత వీడియో లాంగ్ అయినా సరే దయచేసి రిక్వెస్ట్ కంపల్సరీగా చూడండి, తెలుసుకోండి, వీడియోని క్లిక్ చేయకండి. ఓకే, ఇప్పుడు మనం ఇంజిన్ ఆయిల్ ఎలా చూడాలి, కూలెంట్ వాటర్ ఎలాగ ఉంది ఏంటనేది వీడియోలోకి వెళ్దాం. కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ఒక్కడే ఉన్నాను కదా. బానెట్ పైకి లేపి మళ్ళీ మీకు వీడియో చేస్తాను. ఓకే, చెప్పాను కదా ఫ్రెండ్స్, మన బ్రేకు ఎక్సైడర్ దగ్గర మనకి బానెట్ సంబంధించింది ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ బానెట్ సింబల్ ఇలాగ అనగానే బానెట్ వచ్చేస్తుంది. ఆల్రెడీ బానెట్ లేపాను. బానెట్ లేపిన తర్వాత విండోస్ గ్లాసులు దించుకొని సరే డోర్ వేయాలి, లేదంటే అందులో అందులో కార్లో ఉన్న లాక్ అయినా తీసుకొని మనం జోబులో పెట్టుకోవాలి, లేకపోతే కంపల్సరీ లాక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ బానెట్ లేపాను. చూడండి, బానెట్ ఏ విధంగా లేపాలో మీకు చెప్తాను. నేను ఒక్కడున్నాను కాబట్టి మరి వీడియో తర్వాత బానెట్ లేపడం కష్టం. ఈ యాక్చువల్గా మన బానెట్ అనేది క్లోజ్ ఉన్నప్పుడు ఇలా చేయి పెట్టాలి. యాక్చువల్గా చేయి పెడితే ఈ సింబల్ అని తగులుతుంది. ఇది ఇలా అన్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఈ బానెట్ క్లోజ్ అయిన తర్వాత ఈ మధ్యలో కరెక్ట్గా ఈ సింబల్ తిన్నగా మధ్యలో ఇలా చేయి పెట్టి ఈ విధంగా మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇది ఈ విధంగా అన్నాం అనుకోండి, మీకు ఆల్మోస్ట్ బానెట్ ఇలాగంటే లేసిపోద్ది. లేచిన తర్వాత బానెట్ ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఈ పుల్ల అనేది సపోర్ట్ బాడీకి ఇలా ఉంటుంది. బాడీకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక పుల్ల అనేది ఉంటుంది యాంటీన్ లాగా, అది మీరు గమనించండి. అది ఇక్కడ తీసి ఈ విధంగా ఇక్కడ పెట్టాలి. ఓకే, ఇక్కడ పై తీసి ఇక్కడ ఈ విధంగా పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వైబర్ వాటర్, మన వైబరు క్లీన్ చేసుకోవాలి. వర్షం ఎక్కువ ఉంది, మన వైబ్రేట్ క్లీన్గా లేదు, గ్లాస్ క్లీన్ చేయాలంటప్పుడు మీకు ప్రతి బండికి కూడా ఇలా బ్లూ మార్క్తో ఉంటుంది క్యాపు. ఇందులో మన ఇంట్లో షాంపూ వాటర్ ఇందులో ఫిల్అప్ చేసుకోవచ్చు. ఫిల్అప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వైబర్లు ఇక్కడ ఉన్నాయి కదా, వైబర్లు, ఈ వైబర్లు ఇటు కొట్టుకుంటాయి, మనం గ్లాస్ క్లీన్ అవుతుంది. రెండో పాయింట్కి వద్దాం. ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఎక్కడ చూడాలి, చాలామందికి ఆ డౌట్ వస్తుంది. ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఇక్కడ ఎల్లో మార్క్ ఉంది చూసారా, ఇది పాయింట్ ఎల్లో మార్కు. ఇది ఎల్లో మార్క్ ఉన్నది చాలా గట్టిగా ఉంటుంది, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. లేకపోతే ఏమాత్రం లూజ్గా ఉన్నా ఇంజిన్ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అలాగెళ్ళి అలా వచ్చిందంటే ఇంజిన్ అంతా ఆయిల్ అంతా డ్రై అయిపోతుంది. ఇంజిన్ ఆయిల్ లెవెల్ మీకు తెలుసు కదా, ఏ వెహికల్ కానీ ఎలా చూస్తారో ఆ విధంగా మీరు తుడిసి 3 గీతలు ఉంటాయి, 3 గీతలకు లెవెల్గా ఉందో లేదనేది అది బండి ఆపి ఒక రోజంతా బండి ఆపి మరుసటి రోజు చూస్తే కొంచెం క్లియర్గా కనబడుతుంది. ఇది మనకి ఇంజిన్ ఆయిల్ వేసుకున్న పాయింట్. చూసారు కదా, ఇక్కడ ఇంజిన్ దగ్గరలోనే ఇంజిన్ ఆయిల్ వేసుకున్న పాయింట్ అనమాట. ఇంజిన్ ఆయిల్ తగ్గినా లేకపోతే ఇంజిన్ ఆయిల్ మార్చేటప్పుడు కూడా ఈ విధంగా ఈ పాయింట్లలో వేస్తారు. స్విఫ్ట్ డిజైర్ కార్కి అన్ని విధాలుగా ఇలాగే ఉంటాయి. ఓకే, ఇది ఫస్ట్ ఇంజిన్ ఆయిల్ లెవెల్ చూడడం, ఇది ఇంజిన్ ఆయిల్ వేయడం. వెళ్తూ వస్తే ఇది ఇందులో వేయాలి. మూడో పాయింట్కి వద్దాం. చూడండి, ఇది మనకి ఆటోమేటిక్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రేక్ ఆయిల్ మన లాంగ్ జర్నీలో కానీ లేదా సడన్గా బ్రేక్ వేస్తాడు, బ్రేక్ ఫెయిల్ అయిపోవడం కారణం చాలా వరకు డ్రమ్ములో ఇవన్నీ వీక్ అయిపోయి ఇది అయిపోవడం కారణం కూడా ఇంపార్టెంట్గా మనకి బ్రేక్ ఆయిల్ ఇంపార్టెంట్. ఇది లెవెల్కి ఉందో లేదో చెక్ చేసుకోవాలి, అది ఇక్కడ వరకు ఉండాలి. యాక్చువల్గా మీకు ఆల్మోస్ట్ మీకు తీస్తే అక్కడ పేరు ఉంటుంది అన్నమాట. మీరు ఆ మాత్రం ఎడ్యుకేట్ అయినా సరే మీకు తెలుస్తుంది. తెలియని సందర్భంలో లోకల్గా మెకానిక్ని అడగండి. ఓకే, ఇంతవరకు ఇలాగైంది. కూలెంట్ వాటర్. ఓకే, ఇప్పుడు మనం కూలెంట్ వాటర్కి వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది గ్రీన్ బటన్, ఇది గ్రీన్ క్యాప్, ఇది కూలింగ్ వాటర్ కింద వరకు కూడా ఉంటుంది. అది యాక్చువల్గా ఏమాత్రం తగ్గినా సరే మనకి ఇందులో తెలుస్తుంది కూలెంట్ వాటర్ తగ్గుతుందని. ఇది కంపల్సరీగా గమనించండి. కూలింగ్ వాటర్ తగ్గిందో లేదో చూసుకోవడానికి ఇది కంపల్సరీ. స్విఫ్ట్ డిజైర్ కార్కి గ్రీన్గా ఉండి క్యాప్ ఈ విధంగా కింద వరకు కూలింగ్ వాటర్ సంబంధించింది ఉంటుంది. ఓకే, మర్చిపోవద్దు. అది మన బ్యాటరీ నుండి పక్కనే ఉంటుంది కూలింగ్ వాటర్ది. ఇక్కడ నుండి మనం రేడియేటర్కి వెళ్తుంది వాటర్. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కూడా రేడియేటర్ అన్నది బండి ఆగినా లేకపోతే మన రన్నింగ్లో అయినా ఆపినా వెంటనే ఈ రేడియేటర్ అనేది క్యాప్ ఇలా తిప్పితే ఒక్కసారి మన కూలెంట్ వాటర్ వచ్చి ముఖాన్ని కొట్టేస్తుంది, బండి కూడా బోల్ అయిపోతుంది. మనం అప్పుడు ఎక్కడికి వెళ్ళలేము, మెకానిక్ వస్తే కానీ మనం ఏం చేయలేం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్యాప్ అనేది మనం రిమూవ్ చేయకూడదు. ఓకే, మన బ్యాటరీకి వస్తాం. చాలామంది ఎమరానో వేసుకుంటారు, కంపెనీ మంచిది, వారంటీ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు కూడా వేసుకున్న ముందు ప్రతి 6 నెలలకు ఒకసారి
ఈ విధంగా క్యాప్ ఇక్కడ ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టాలంటే ఈ 2 క్యాప్లు వచ్చేస్తాయి. ఇలాగంటే ఈ క్యాప్ వస్తుంది. 6 నెలలకు ఒకసారి లెవెల్గా ఉందా లేదా అనేది మనమనే వేసుకోవచ్చు. మాత్రం మీకు తెలుసుకుంటే ఈ 2 ఇలా తీసి కొంచెం కనబడిన వరకు డిస్టల్ వాటర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. 6 నెలలకు ఒకసారి బ్యాటరీ చెకప్ చేసుకుంటే లైఫ్ వస్తుంది. ఓకే, రెండో పాయింట్కి వద్దాం. ఇది ఆయిల్. ఇందులో ఉన్న ఆయిల్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మొత్తం కవర్ చేసే ఆయిల్, తర్వాత మన స్టోరింగ్ ఆయిల్ అన్నీ అందులో ఉంటాయి. చాలా వరకు బండిని కూడా కొంచెం రిలాక్స్గా చేస్తుంది. నాకు తెలిసిన వరకు చెప్పాను. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అలాగే ఇక్కడ టైమింగ్ బెల్ట్ ఉంటుంది చూసారా, ఇక్కడ లోన టైమింగ్ బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ కూడా మనం ఎప్పుడు సర్వీసింగ్కి వెళ్ళినా ఆ బెల్ట్ అనేది ఎలాగున్నది అనేది చెక్ చేయించుకోవాలి, లేకపోతే చాలా రిస్క్. ఆ డైమండ్ బెల్ట్ కానీ తేయిపోయిందంటే బ్రేక్లు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మనం కంట్రోల్ చేయలేం. ఈ ఏరియా బాక్స్ ఉంది కదా, ఇదంతా ఇవేమాట ఏంటంటే ఫీజులు ఉంటాయి. మన దాంట్లో లైట్ వెళ్ళకపోయినా, ఒక టైంలో బండి స్టార్ట్ అవ్వకపోయినా, హార్న్ పలకపోయినా ఇందులో చూసుకోవచ్చు. ఇది మీకు తెలుసు, ఇలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. అందులోని ఉంటాయన్నమాట ఫీజులు అన్నీ చూసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు నాకు తెలిసింది చెప్పాను. దయచేసి తప్పుగా అనుకోకండి. నేను ఒక ఆప్టింగ్ డ్రైవర్ని, నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను. ఒకవేళ నాకు ఏమైనా తప్పుగా చెప్పుంటే మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పి ఇది చెయ్యమ్మా అని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పలేదు, నేను తెలుసుకుంటాను. ఓకే గాయస్, ఇప్పటి వరకు స్విఫ్ట్ డిజైర్ కారు ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎలాగ ఇంజిన్ ఆయిల్ చూడాలి, ఎలాగ మనం బండి ఎలా నడపాలనేది విషయం మీకు చెప్పాను. ఇకపై నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. వీలైతే రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చాలా థ్యాంక్స్ వీడియో పూర్తి వరకు చూసినందుకు. అలాగే ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాటా, బాయ్. ఈరోజు నేను వైజాగ్ ఆప్టింగ్కి వచ్చాను. ఒక అపార్ట్మెంట్కి ఖాళీగా ఉన్నానని తీశాను. మీరు కూడా ఈ ఖాళీ ఉన్న టైంని వినియోగించుకోండి. ఇలాంతవరకు మీరు కూడా మీ దగ్గర ఉన్న కార్ తీసుకొని మీకు వీడియో తీసి ఇలాగ అందరికీ చెప్పండి. తెలియని వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, వీలైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి.